హాయ్, నా పేరు శ్రవంతి. ఈరోజు మనం ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే బ్యాక్ పెయిన్ ఎలా రిలీఫ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. సో జనరల్గా బ్యాక్ పెయిన్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో చాలామందికి వస్తూ ఉండే కంప్లైంటే. పర్టికులర్గా చాలామంది థర్డ్ ట్రైమిస్టర్లో అంటే 7th మంత్ నుంచి 9th మంత్ వరకు ఉండే పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఏంటంటే ఎక్కువ మంది బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే బేబీ గ్రోత్ ఆ టైంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో ఆ టైంలో ఎక్కువ మనం బ్యాక్ స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతూ ఉంటాము. సో మనం ఎక్కువ దూరం నడిచినా, లేదంటే ఎక్కువసేపు కూర్చొని ఉన్నా, లేదంటే ఎక్కువ నుంచొని వర్క్ చేసినా సో ఆటోమేటిక్గా బ్యాక్ అనేది స్ట్రెయిన్ అవుతుంది. సో మనం బ్యాక్ పెయిన్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాము. సో ఈ సెషన్ ఏంటంటే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కానీ, లేదంటే బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి ముందుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మనం ఇందులో చూడబోతున్నాము. సో ఇప్పుడు మనం వజ్రాసనంలో కూర్చొని ఉంటాము. సో వెనక 2 పాదాలు దూరంగా పెట్టుకొని, మోకాలు 2 దూరంగా పెట్టాలి అండ్ పొట్ట పట్టేంత గ్యాప్ ఇవ్వాలి. 2 చేతులు ముందుకు స్ట్రెచ్ చేస్తూ మీ మోచేతులు కింద ఫ్లోర్కి టచ్ చేసి తలని లోపలికి వంచాలి. వీలైతే మీరు తల కింద ఆనించవచ్చు, లేదంటే హ్యాండ్ సపోర్ట్ తీసుకొని హ్యాండ్స్ పైన మీ తలను ఉంచవచ్చు. సో అక్కడ నుంచి మార్జలాసనంలోకి వస్తాము. క్యాట్ పొజిషన్. మీ హిప్ లెవెల్లో నీ ఉండాలి అండ్ ఇక్కడ షోల్డర్ లెవెల్లో హ్యాండ్ ఉంచాలి. ముందుగా మనం బ్యాక్ స్ట్రెచ్ చేస్తాము. బ్రీత్ తీసుకుంటూ తలపైకి లిఫ్ట్ చేయాలి అండ్ నడుముని కిందికి ప్రెషర్ ఇవ్వాలి. అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ హెడ్ లోపలికి, బ్యాక్ బోన్ని పైకి పుష్ చేస్తాము. ఇంకొకసారి. నెక్స్ట్ సైడ్ స్ట్రెచ్ చేస్తాము. హిప్ని కొద్దిగా కుడివైపుకి వంచాలి, అలాగే షోల్డర్ని కూడా కుడివైపుకి తీసుకొస్తాము కొంచెం, అలాగే ఎడం వైపు కూడా. తర్వాత 2 మోకాళ్ళు కొంచెం దగ్గరకు పెట్టుకొని లెగ్ స్ట్రెచ్ చేస్తాము. ముందుగా కుడికాల్ని వెనక్కి చాపాలి స్ట్రైట్గా, మోకాలు వంచకుండా అండ్ నిదానంగా మీ బ్యాక్ బోన్ లెవెల్లో కొంచెం కాలు పైకి లిఫ్ట్ చేస్తాము అండ్ కింద పెట్టాలి. సో అలాగే బ్రీత్ తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ కూడా పైకి లిఫ్ట్ చేయాలి. సో బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఒకసారి కుడికాలను స్ట్రైట్గా చాపి బ్రీత్ తీసుకుంటూ కుడికాలు పైకి లిఫ్ట్ చేయాలి అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ కిందికి పెట్టాలి. అలాగే ఎడం కాలు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి శశంకాసనంలోకి వెళ్తాము. మోకాలు దూరంగా పెట్టాలి అండ్ అలాగే తలని కిందికి వంచి ఉంచాలి. మళ్ళీ తర్వాత మధ్యలాసనంలోకి వస్తాం యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు కుడి కాలు కొంచెం పైకి లిఫ్ట్ చేస్తాము స్ట్రైట్గా, అలాగే కుడి చేతిని కూడా కొద్దిగా పైకి లిఫ్ట్ చేయాలి అండ్ డౌన్. సో బ్రీత్ తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ అప్ అండ్ రైట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేస్తాము. సో బ్రీత్ అవుట్ చేస్తూ కింద పెట్టాలి. సో ఇక్కడ నుంచి పర్వతాసన పొజిషన్లోకి వెళ్తాము. కొద్దిగా కాఫ్ మజిల్ స్ట్రెచ్ చేసుకోవాలి. ఒక హీల్ పైకి లిఫ్ట్ చేస్తూ ఇంకో హీల్ని వెనక్కి ప్రెషర్ ఇవ్వాలి. అలాగే తల లోపలికి ఉండాలి. అండ్ ఇప్పుడు కొద్దిగా కాళ్ళు దగ్గరికి పెట్టుకొని ముందుగా ఎడం కాలుని పైకి లిఫ్ట్ చేస్తాము. హెడ్ లోపలికి ఉండాలి. అలాగే కుడి కాలు. మళ్ళీ ఒకసారి బ్రీత్ తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ అప్. సో బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. మళ్ళీ బ్రీత్ తీసుకుంటూ రైట్ లెగ్. బ్రీత్ అవుట్ చేస్తూ కాలు కిందకి పెట్టాలి. సో అక్కడ నుంచి మార్జలాసన పొజిషన్లోకి వస్తాము. అలాగే కుడి కాలుని తీసుకొని అశ్వసంచలనాసన పొజిషన్లోకి వస్తాము. కాలు ముందుకు పెట్టాలి అండ్ వెనుకున్న కాలుని అంటే వెనుకున్న థై మజిల్ని స్ట్రెచ్ చేసుకోవాలి. మీ మోకాలు మ్యాక్సిమం మీ పాదం దాటి ముందుకు వెళ్లకుండా ఉండేలా చూసుకోండి. అండ్ దీనిపైన మోకాల పైన మీ చేతులతో ప్రెజర్ ఇస్తూ ఈ హిప్ని కిందికి పుష్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే ఇది స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయాలి. తర్వాత 2 చేతులు కింద పెట్టి ఇంకొద్దిగా కిందకి స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి, మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు. అండ్ హెడ్ పైకి లిఫ్ట్ చేయాలి. ఎడమ మోకాల పైన నుంచొని కుడి మోకాల్ని స్ట్రైట్గా చాపి బాడీని కిందికి తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి మీకు వీలున్నంత వరకు.
మార్జలాసనలోకి వెళ్తాము. మళ్ళీ ఒకసారి పర్వతాసన్. కొంచెం కాఫ్ స్ట్రెచ్ చేసుకోవాలి. తర్వాత మార్జలాసనలోకి వచ్చి ఆపోజిట్ లెగ్ ముందుకు తీసుకోవాలి, అంటే లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకురావాలి. సో ఇందాక చేసిన విధంగానే 2 చేతులు మోకాల పై నుంచి హిప్ని కిందకు పుష్ చేయాలి. తర్వాత 2 చేతులు కింద పెట్టి బాడీని కిందకి స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి హిప్ని. తర్వాత కుడి మోకాలపై నుంచోవాలి అండ్ ఎడమ మోకాల్ని స్ట్రైట్గా పెట్టాలి. 2 చేతులు కింద ఫ్లోర్కి టచ్ చేస్తే వీలైతే టచ్ చేయొచ్చు, లేదంటే మీరు ఇక్కడ బ్రిక్స్ యూస్ చేసుకోవచ్చు. అలాగే బాడీని కూడా ఎంతవరకు మీరు ముందుకు బెండ్ చేయగలిగితే అంత ముందుకు బెండ్ చేయొచ్చు. సో ఇప్పుడు మార్జలాసన్ పొజిషన్లోకి వస్తాము. మళ్ళీ శశంకాసనంలోకి వెళ్ళాలి. తర్వాత పర్వతాసన పొజిషన్లోకి వెళ్తాము. సో ఇందులో 2 కాళ్ళు కొద్దిగా దగ్గరికి పెట్టుకోవాలి. కొంచెం స్లోగా రైట్ లెగ్ పైకి లిఫ్ట్ చేస్తాము అండ్ తలని లోపలికి పుష్ చేయాలి అండ్ రైట్ లెగ్ తీసుకొని ముందుకు తీసుకురావాలి రైట్ లెగ్ని. అలాగే వెనుకున్న మోకాల్ని ఫ్లోర్కి టచ్ చేయాలి. 2 చేతులతో మోకాల్ని ప్రెజర్ ఇస్తూ మళ్ళీ ఒకసారి హిప్ని స్ట్రెచ్ చేస్తాము. అలాగే 2 చేతులు కింద ఫ్లోర్కి టచ్ చేసి వెనక మోకాల పైన నుంచోవాలి. అలాగే కుడి మోకాల్ని స్ట్రైట్గా చాపి తలని లోపలికి తీసుకోవడానికి ట్రై చేయాలి. తర్వాత ఎడమ పాదాన్ని వెనక్కి తీసుకొని మీ బాడీని టర్న్ చేసి కుడి మోకాల్ని స్ట్రైట్గా చాపాలి అండ్ మోకాలు పాదం 2 ఒకే లెవెల్లో ఉండేలా చూసుకోవాలి. సో ఇప్పుడు కుడి చేతిని కుడి కాలుపైన ఉంచాలి. లెఫ్ట్ హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేస్తూ సైడ్కి స్ట్రెచ్ చేస్తాము, ఎంతవరకు మీకు వీలైతే అంతవరకు. తర్వాత ఎడమ చేతిని కింద ఉంచాలి ఫ్లోర్ పైన అండ్ ఇప్పుడు రైట్ హ్యాండ్ని స్ట్రైట్గా పైకి లిఫ్ట్ చేస్తాము. తలని పైకి చూస్తూ ఉండాలి. తర్వాత పైకి వచ్చి ఇప్పుడు మోకాల్ని బెండ్ చేసి ఉంచాలి, కుడి మోకాలు అండ్ పాదాన్ని టర్న్ చేసి ఉంచాలి. సో ఇప్పుడు ఎడమ చేయి నడుము మీద ఉండాలి అండ్ కుడి చేతిని కుడి మోకాలకి ప్రెజర్ ఇస్తూ దాన్ని సైడ్కి పుష్ చేయాలి వెనక్కి. అలాగే బాడీ స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయాలి. దాని తర్వాత 2 చేతులు పక్కకి స్ట్రెచ్ చేసి అండ్ రైట్ హ్యాండ్ రైట్ థై పైన ఉంచాలి అండ్ లెఫ్ట్ హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేస్తాము స్ట్రైట్గా. అలాగే పైకి వచ్చి ఈ కాల్ని కింద ఉన్న కాల్ని స్ట్రైట్గా చాపి అండ్ లెఫ్ట్ హ్యాండ్ని కింద పెట్టాలి, రైట్ హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేయాలి అండ్ తల రైట్ హ్యాండ్ వైపు చూస్తూ ఉండాలి. దాని తర్వాత మళ్ళీ పైకి వచ్చేయాలి, చేతులు కింద పెట్టేసి ఈ మోకాల్ని వంచేసి ఉంచాలి కుడి మోకాలు. సో ఇప్పుడు బాడీని కొద్దిగా రైట్ సైడ్ టర్న్ చేయాలి అండ్ 2 చేతులు కుడి వైపు ఫ్లోర్కి టచ్ చేయాలి. 2 చేతులు ముందుకు స్ట్రెచ్ చేస్తూ బాడీని కిందకి పుష్ చేయాలి. వీలైతే తలని కింద ఫ్లోర్కి టచ్ చేయొచ్చు, లేదంటే మీరు ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తే బాడీ అంతవరకు మీరు బెండ్ చేయొచ్చు. తర్వాత నెమ్మదిగా పైకి రావాలి. ఇప్పుడు ఎడం కాలుని కొద్దిగా పక్కకు తీసుకొని వారియర్ పోజ్లోకి వస్తాము. తర్వాత 2 చేతులు ఇందాకట్లానే కుడివైపు స్ట్రెచ్ చేయాలి అండ్ హిప్ని కొద్దిగా కిందకు పుష్ చేయాలి, పైకి ఎక్కువ ఉంచొద్దు అండ్ తలని లోపలికి పుష్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత వెనుకున్న మోకాల్ని కింద ఫ్లోర్కి టచ్ చేస్తాము. మళ్ళీ మార్జలాసన్ పొజిషన్లోకి వస్తాము. సో ఇప్పుడు పర్వతాసన పొజిషన్లోకి వెళ్ళాలి. సో పర్వతాసనంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని పైకి లిఫ్ట్ చేస్తాము, తలని లోపలికి పుష్ చేయాలి. అలాగే లెఫ్ట్ లెగ్ని ముందుకు తీసుకొచ్చి అశ్వసంచలనాసన పొజిషన్లోకి వస్తాము. ఇప్పుడు వెనక మోకాలు కింద ఫ్లోర్కి టచ్ చేసి అండ్ ముందున్న మోకాల పైన 2 చేతులతో ప్రెజర్ ఇస్తూ బాడీని కిందకు పుష్ చేయాలి. అలాగే 2 చేతులు కింద ఫ్లోర్ పైన పెట్టి కుడి మోకాల పైన బ్యాలెన్స్ చేస్తూ ఎడమ మోకాల్ని స్ట్రైట్గా చాపాలి అండ్ 2 చేతులు కింద ఫ్లోర్కి టచ్ చేసి వీలున్నంత వరకు బాడీని కిందకి బెండ్ చేయడానికి ట్రై చేయాలి. దాని తర్వాత కుడి పాదాన్ని వెనక్కి తీసుకుంటాము
అండ్ బాడీని పైకి లిఫ్ట్ చేసి కుడి కాలు పైన సపోర్ట్ తీసుకొని ఉండాలి. తర్వాత ఎడమ మోకాల్ని స్ట్రైట్గా చాపుతాము అండ్ పాదాన్ని సపోర్టివ్గా ఉంచాలి. ఇప్పుడు నిదానంగా 2 చేతులు పక్కకు స్ట్రెచ్ చేసి ఎడమ చేతిని ఎడమ కాలు పైన ఉంచాలి అండ్ కుడి చేతిని మ్యాక్సిమం వీలున్నంత వరకు స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి సైడ్కి. నిదానంగా పైకి రావాలి అండ్ కుడి చేతిని ఫ్లోర్కి టచ్ చేసి ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేయాలి అండ్ తలని ఎడమ చేతి వైపు చూస్తూ ఉండాలి. తర్వాత నిదానంగా పైకి వచ్చేయాలి. చేతులు దించి ఎడమ కాలుని మోకాలు బెండ్ చేసి ఉంచాలి అండ్ పాదము మోకాలు ఒకే లెవెల్లో ఉండేలా చూసుకోవాలి. అండ్ రైట్ హ్యాండ్ నడుము పైన ఉంచాలి. లెఫ్ట్ హ్యాండ్ని మోకాలికి ప్రెజర్ ఇస్తూ మోకాల్ని వెనక్కి స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత 2 చేతులు పక్కకు స్ట్రెచ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ థై పైన ఉంచాలి అండ్ రైట్ హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేసి ఉంచాలి. ఇప్పుడు రైట్ హ్యాండ్ని కింద ఫ్లోర్ పైన టచ్ చేయాలి అండ్ కింద ఉన్న మోకాల్ని లెఫ్ట్ నీని స్ట్రైట్గా చాపి లెఫ్ట్ హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేసి లెఫ్ట్ హ్యాండ్ వైపు చూస్తూ ఉండాలి. తర్వాత నిదానంగా పైకి రావాలి అండ్ మోకాల్ని బెండ్ చేసి 2 చేతులు నడుము పైన ఉంచాలి. ఇప్పుడు బాడీని కొద్దిగా లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తాము. 2 చేతులు లెఫ్ట్ సైడ్ ఫ్లోర్కి టచ్ చేసి ఉంచాలి అండ్ చేతులు స్ట్రైట్గా చాపాలి. నిదానంగా హెడ్ని ఫ్లోర్కి టచ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత నిదానంగా పైకి రావాలి అండ్ ఇప్పుడు రైట్ లెగ్ని కొద్దిగా సైడ్కి తీసుకుంటాము. అలాగే రైట్ని పైకి లిఫ్ట్ చేసి ఉంచాలి అండ్ హిప్ పైకి ఉండకూడదు. హిప్ని కొద్దిగా కిందకు పుష్ చేయండి. ఇందాకట్లానే లెఫ్ట్ సైడ్ మీ 2 చేతులు ఉంచి బాడీని కిందకి బెండ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత నిదానంగా వెనక మోకాలు కింద ఫ్లోర్కి టచ్ చేయాలి. అలాగే మార్జలాసన పొజిషన్లోకి వెళ్తాము. సో ఇప్పుడు వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత 2 మోకాళ్ళు దూరంగా పెట్టి చైల్డ్ పోజ్లోకి వెళ్తాము. శంఖాసన్. నిదానంగా పైకి రావాలి. సో ఇప్పుడు సుఖాసనంలో కూర్చొని ఉండాలి అండ్ వీలున్న వాళ్ళు ఇలా కింద కూర్చోవచ్చు. లేదు కొంచెం కంఫర్టబుల్గా లేదు పొట్ట నొక్కుతుంది అనుకున్న వాళ్ళు ఇలాంటి పిల్లో ఒకటి తీసుకొని హిప్ కింద తీసుకొని కూర్చోవచ్చు. హిప్ కింద పెట్టుకొని ఇలా అయితే మీకు కొంచెం పొట్ట నొక్కకుండా ఉంటుంది. సో ఇప్పుడు 2 చేతులు పక్కకి స్ట్రెచ్ చేయాలి అండ్ రైట్ హ్యాండ్ని కింద ఫ్లోర్కి టచ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ని మ్యాక్సిమం ఎంతవరకు మీరు పైకి తీసుకురాగలిగితే అంతవరకు పైకి తీసుకురావచ్చు. తర్వాత పైకి వచ్చి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని కింద ఫ్లోర్కి టచ్ చేయాలి అండ్ హ్యాండ్ స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయాలి. అలాగే రైట్ హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేస్తాము. తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేయాలి అండ్ 2 చేతులు కింద పెట్టేసి సో ఇప్పుడు 2 చేతులని కింద ఫ్లోర్కి టచ్ చేయాలి అండ్ 2 చేతులు ముందుకు స్ట్రెచ్ చేస్తూ తలని లోపలికి బెండ్ చేయాలి. తర్వాత నెమ్మదిగా పైకి వస్తాము. అలాగే 2 చేతులు పక్కకు స్ట్రెచ్ చేసి ఇందాకట్లానే కుడి చేతిని ఫ్లోర్కి టచ్ చేయాలి. కుడి చేతిని అండ్ ఈసారి మో చేతిని కూడా కింద ఫ్లోర్కి టచ్ చేసి ఇంకొద్దిగా ఎక్కువ స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి సైడ్కి. అలాగే నిదానంగా పైకి వచ్చి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ని అండ్ లెఫ్ట్ ఎల్బోని కింద ఫ్లోర్కి టచ్ చేస్తాము. అలాగే రైట్ హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేసి ఉంచుతాము. నిదానంగా పైకి వచ్చేయాలి. మళ్ళీ ఒకసారి ముందుకు స్ట్రెచ్ చేస్తాము. 2 చేతులు ముందుకు స్ట్రెచ్ చేసి తలని కింద ఫ్లోర్కి టచ్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నిదానంగా పైకి రావాలి. సో అక్కడ నుంచి శవాసన పొజిషన్లోకి వెళ్తాము. సో ఇప్పుడు 2 మోకాళ్ళు బెండ్ చేసి ఉంచాలి. 2 మోకాళ్ళు కొద్దిగా బాడీ వైపు తీసుకొని 2 చేతులతో మోకాళ్ళు పట్టుకొని ఉండాలి అండ్ కొద్దిగా సైడ్కి మూవ్ చేస్తాము. మోకాళ్ళని తల తిప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ బాడీ మాత్రమే. దాని తర్వాత 2 మోకాళ్ళు కింద టచ్ చేసి ఉంచాలి. అలాగే 2 చేతులు ఫ్లోర్కి టచ్ చేసి తల స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. ఇప్పుడు సేతుబంధాసన చేస్తాము. నిదానంగా బ్రీత్ తీసుకుంటూ నడుము పైకి లిఫ్ట్ చేయాలి. సో బ్రీత్ అవుట్ చేస్తూ కింద పెట్టాలి.
అలాగే ఇంకొకసారి బ్రీత్ తీసుకుంటూ హిప్ని పైకి లిఫ్ట్ చేస్తాము. జస్ట్ ఫ్యూ సెకండ్స్. 1 2 3 4 and 5. నిదానంగా కింద పెట్టాలి. సో ఇప్పుడు నిదానంగా పక్కకు తిరిగి పడుకొని లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటాము. అలాగే పిల్లో తీసుకొని 2 మోకాళ్ళ మధ్యలో పెట్టుకోవాలి. అండ్ లెఫ్ట్ హ్యాండ్ని పొట్ట పైన ఉంచి నెమ్మదిగా రిలాక్స్ అవ్వాలి. తర్వాత నిదానంగా పైకి లేసి కూర్చుంటాము. సో చూసారు కదా, ప్రెగ్నెన్సీ టైంలో బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు బ్యాక్ పెయిన్ రిలీఫ్ అవ్వడానికి ఎటువంటి ఆసనాస్ చేయాలి అనేది. సో అంతేకాకుండా ప్రెగ్నెన్సీ టైంలో బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి కూడా మనం ఈ ఆసనాస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.